కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయట్లేదు? ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల లోపాయికారి ఒప్పందం. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శిస్తున్నాడు. ఇప్పుడు బీజేపీకి మొన్నటి ఎలక్షన్స్లో కవితను అరెస్టు చేయకపోవడం వలన, అంటే బిఫోర్ ఎలక్షన్ ముందు లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడం కూడా వాళ్ళని బాగా డ్యామేజ్ చేసింది. అది వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమాయని కేసుల సంగతి ఏమాయ, మమ్మల్ని అప్పుడు కవితను అరెస్ట్ చేయకపోతే అంటిరి అని ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంశాన్ని పట్టుకున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా అర్థం ఉన్నది, డౌట్ ఏం లేదు. కానీ వీళ్ళ పాత్ర ఏంది, మరి మీ పాత్ర ఏంది అన్నది కూడా ఇక్కడ తేలాల్సిన అవసరం ఉన్నది. ఒకటే ఒక ఎగ్జాంపుల్, కాళేశ్వరం కేసు చూద్దాం. కాళేశ్వరం కేసులో రేవంత్ రెడ్డి చాలా సింపుల్గా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తప్పించుకున్నాడు, సింపుల్గా. లేకపోతే నేను అనుకోవడం ముగ్గురు కలిసి, ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం, ఇక అది అయిపోతుందని ఆలోచనకు వచ్చి కూడా మెగా కృష్ణారెడ్డిని కాపాడి ఉంటారేమో నేను అనుకుంటున్నాను. కాళేశ్వరము 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ పరిమితమైంది. అది కూడా రేవంత్ రెడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండు. ఆ కమిషన్ రిపోర్ట్ని చెత్తబుట్టలో వేసి అప్పుడెప్పుడో 1 ఇయర్ బ్యాక్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి ఇచ్చిండు. మరి పీసీ ఘోష్ కమిషన్ దేనికి? ఇప్పుడు ఆ సిబిఐ ఏమన్నా రికార్డ్స్ తీసుకుందా? మరి ఏమైందంటే ఆ కేసు ఇంకా అడుగు కూడా ముందుకు పడతలేదు. ఇప్పుడు ఎవరిని ఇందులో నిందించాలా? ఎవరిని నిందించాలా? ఇప్పుడు రామచంద్రరావు అడిగిన దాంట్లో వాస్తవమే ఉన్నది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న దాంట్లో. కానీ మీ పోరాటం ఏది? అరెస్ట్ గురించి కాదు అడగాల్సింది మనం. 1,00,000 కోట్లు రికవరీ చేస్తామన్నావు కదా రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి, ఎన్ని కోట్లు రికవరీ చేసామని అడగాల. ఆ వాటాల గురించి మాట్లాడండి. అరెస్టులు, కేసీఆర్ అరెస్ట్ అవుతారా, కేటీఆర్ ఎవరు అరెస్ట్ అయినా అయ్యేది లేదు, పోయేది ఏముంటుంది? అరెస్ట్ అయితే 4 రోజులు జైలుకి పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అది పెద్ద ర్యాలీ కథ వ్యవహారం. అరెస్ట్ అయితే అక్కడేమో కఠిన కారాగార శిక్షలుండి, ఈ మొన్న రేవంత్ రెడ్డి ఏదో చెప్పినప్పుడు బల్లులు ఉంటాయి, ఇది ఏముండదు, అంత ప్రశాంతంగానే ఉంటుంది జైల్లో. నేను కూడా పోయొచ్చిన. సమయానికి ఫుడ్ ఉంటుంది, సరే ఆ ఫుడ్ అటు ఇటు ఉన్నా అవసరమైతే డబ్బులు ఉంటే ఆడ క్యాంటీన్లు ఉంటాయి, కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా టైమింగ్స్ ఉంటాయి, ఆడ పొద్దుగాలనే టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం 6 లోపే డిన్నర్ అయిపోతుంది. ఇంకా హెల్దీగా తయారవుతారు. ఏముంటుంది? మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ నన్ను జైల్లో పెట్టాడు, మళ్ళీ ఆయన ఓ పెద్ద లీడర్గా ఎమర్జ్ అవుతాడు. జైలుకు పోవడాలు ఇవి కాదు మాకు కావాల్సింది, రికవరీ కావాలా. రామచంద్రరావు గారు మీరు రికవరీ మీద కొట్లాడండి, మేము చూపిస్తాం మీకు భూములు ఎక్కడెక్కడ కబ్జా అయినాయో, వాటి మీద కొట్లాడండి. కొట్లాడతారా? చేయరా పని. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అంటుండు. మేము కూడా రోజు అదే మాట్లాడుతున్నాం, ఎందుకంటే విచారణలు జరుగుతలేవు చక్కగా కాబట్టి అదే జరుగుతున్నదని మాకు అనిపిస్తున్నది. భూముల విషయంలో అయితే డౌటే లేదు, ఎందుకంటే కేటీఆర్ దగ్గర ఉన్న మనుషులే వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని ఇంకా రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. అరవింద్ కుమార్ లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు. జయేష్ రంజన్ లాంటి వాళ్ళతోని పనులు చేయిస్తున్నాడు. సో ఇవన్నీ చూసినప్పుడు డీల్ సెట్ అవుతుందని అర్థమవుతుంది. కానీ మీరు ఎక్కడ ఉన్నారు మరి? అందులో మీ పాత్ర లేదా? మీ వాటాలు మీరు తీసుకొని మీ పనులు మీరు చక్కబెట్టుకుంటూ, మీ ఎంపీలు లేకపోతే మీ కొంతమంది మీరు సైలెంట్గానే ఉంటున్నారు కదా.